నమస్కారం. శ్రీ చదివే ధారావాహిక పుస్తక పఠనంలో ఈరోజు మనం ఆంటోన్ చెకోవ్ కథలు 5వ భాగాన్ని విందాం. కథ పేరు మార్షల్ గారి విధవరాలు. ప్రతి ఏడు ఫిబ్రవరి 1వ తేదీన సెయింట్ ట్రిఫోన్స్ దినం నాడు మేడం జావ్స్టోవ్ గారి జమీలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. మేడం జావ్స్టోవ్ గారు మా జిల్లాకు మార్షల్గా పనిచేసిన ట్రిఫోన్లోవిచ్ గారి విధవరాలు. ఆ దినం మరణించిన మార్షల్ గారి పుట్టినరోజు. అంచేత ఆ రోజున ప్రతి ఏటా అతని జ్ఞాపకార్థం అతని విధవరాలు ల్యూబోవ్ పెట్రోవ్నా ఒక పెద్ద ప్రార్థనా సమావేశం నిర్వహిస్తుంది. అదయ్యాక దైవస్తుతులు జరుగుతాయి. దీనికి జిల్లా అంతా హాజరవుతుంది. అక్కడ ప్రస్తుత మార్షల్ హ్రూమోవ్ జెమ్నోవ్ ప్రెసిడెంట్ అయి, మార్ఫుట్కిన్ గ్రామీణ మండలి శాశ్వత సభ్యుడు పాత్రిష్కోవా, జిల్లా ధర్మాధికారులు 2, పోలీస్ కెప్టెన్ క్రివోలినోవ్ గారు, పోలీస్ సూపరింటెండెంట్లు 2, జిల్లా వైద్యాధికారి డ్వోర్నాగిన్, పెద్ద చిన్న భూస్వాములంతా ఇలా జిల్లా అంతా హాజరయ్యేరు. సుమారుగా 50 మంది హాల్లో గుమిగూడేవారు. సరిగ్గా 12 గంటల వేళకి అతిథులంతా విషణ్ణవదనాలతో తమ గదుల నుండి హాల్లోకి వచ్చేవారు. హాలంతా తివాచీలు ఉన్న కారణంగా అడుగుల సవ్వడి వినిపించే అవకాశం లేదు. అయినా కూడా పరిస్థితి యొక్క గాంభీర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంతా అడుగు వేసుకుంటూ నెమ్మదిగా తూలి పడకుండా చూసుకుంటూ నడిచి వచ్చేవారు. అప్పటికే హాల్లో ఏర్పాట్లన్నీ జరిగి ఉండేవి. వెలిసిపోయిన పొడవైన టోపీ ధరించి ఉన్న ఫాదర్ ఎల్మెనే గారు తన నల్ల దుస్తులను ధరించేవారు. అతను ముదుసలి, చిన్న మనిషి. అప్పటికే నల్ల దుస్తులలో సిద్ధంగా ఎర్రగా పీతలా ఉండే దాసుడు చప్పుడు చేయకుండా ప్రార్థనా గ్రంథం తిరగవేస్తూ మధ్యన కాగితం ముక్కలు పెట్టుకుంటూ ఉన్నాడు. వసారాలోకి వెళ్ళే ద్వారం వద్ద కూర్చున్న అర్చకుడు లూకా కళ్ళను గుండ్రంగా తిప్పుతూ, బుగ్గలను బూరెల్లా పొంగిస్తూ ధూమపాత్రను ఊదుతున్నాడు. హాలంతా మెల్లగా నీలం రంగు అగరధూమం కమ్ముకుంటోంది. భయంగా ఉండే మొహం నిండా మొటిమలతో ఉండే కుర్రబడి పంతులు జెలికోవ్స్కీ గోనెలాంటి పెద్ద కోటొకటి తొడుక్కుని వెండి పల్లేరంలో కొవ్వొత్తులు పట్టుకుని వెళుతున్నాడు. ఇంటి ముంగట చిన్న బల్ల వద్ద అక్షింతల గిన్నెతో నిలబడ్డ యజమానురాలు ల్యూబోవ్ పెట్రోవ్నా మొహానికి జేబు రుమాలు అడ్డం పెట్టుకుని తయారుగా ఉంది. ఎల్లెడలా నిశ్శబ్దం అలుముకుని ఉంది. మధ్యన నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. అంతా విషణ్ణవదనాలతో గంభీరంగా ఉన్నారు. ప్రార్థన ప్రారంభమైంది. ధూమపాత్ర నుంచి వెలువడుతున్న నీలిరంగు అగరు పొగ రింగులు తిరుగుతూ ఏటవాలుగా పడుతున్న సూర్యకిరణాలతో కలుస్తోంది. కొవ్వొత్తులు సన్నగా చిటపటలాడుతున్నాయి. కర్ణకఠోరంగా ప్రారంభమైన గానం మెల్లగా గాయక బృందం గది యొక్క ధ్వని సంబంధ అమరికలకు అలవాటు పడడంతో వీణుల విందుగా మారింది. గీతాలన్నీ ఇంచుమించు వేదనాభరితమైనవే. అతిథులంతా మెల్లగా విషాద మానసిక స్థితిలోకి జారుకున్నారు. మానవ జీవితం క్షణభంగురం. మార్పు అతి తొందరగా సంభవిస్తుంది. ప్రపంచం అంతా మాయ. ఇలాంటి ఆలోచనలు అతిథుల మనసులను కమ్ముకున్నాయి. అతిథులంతా మరణించిన జావ్స్టోవ్ను గుర్తు చేసుకున్నారు. అతను ఎర్రగా, దిట్టంగా ఉండేవాడు. ఒక సీసా షాంపెన్ను ఒక్క గుక్కలో త్రాగేసి అద్దాలను నుదుటితో పగలగొట్టేవాడు. గాయక బృందం ఓ దేవా నీ మహాత్ములతో కూడి అనే గీతం ఆలపిస్తుండగా ఇంటి యజమానురాలి వెక్కిళ్ళు వినబడి అతిథులంతా అసహనంగా కాళ్ళు కదిపారు. మరీ సున్నిత మనస్కులు గొంతు పొరబోయినట్టు, కళ్ళు అదిరినట్టు కనిపించింది. ఆ అమాయకత్వాన్ని కాస్త తొక్కి పట్టడానికి జేమ్స్టోవ్ ప్రెసిడెంట్ అయిన మార్ఫుట్కిన్ ముందుకు వంగి పోలీస్ కెప్టెన్ గారి చెవిలో గుసగుసలాడాడు. నిన్న నేను ఇవాన్ ఫ్యోడ్రోవిచ్ ఇంటికి వెళ్ళేను. అక్కడ నిజం తెలుసా? ఓల్గా ఆంద్రియేవ్నా అయితే ఎంతగా నిర్ఘాంతపోయిందంటే ఆమె కట్టుడు పన్ను ఊడిపోయింది. చివరికి శాశ్వత జ్ఞాపకం గీతం పాడారు.
జెలికోవ్స్కీ గౌరవ ప్రపత్తులతో కొవ్వొత్తులను తీసివేయడంతో ప్రార్థన సమావేశం ముగిసింది. ఆ తరువాత అక్కడ చిన్న కోలాహలం. అందరూ దుస్తులు మార్చుకుని దైవస్తుతులు చేశారు. అవి ముగిశాక ఫాదర్ ఎల్మెనీ గారు దుస్తులు మార్చుకుంటుండగా యజమానురాలు మరణించిన తన భర్త ట్రిఫోన్లోవిచ్ మంచితనం గూర్చిన ఒక ఉదంతాన్ని నెమరు వేసుకోగా అతిథులంతా చేతులు రుద్దుకుంటూ చిన్నగా నవ్వారు. మిత్రులారా, భోజనానికి లేవండి అందామె ఒక నిట్టూర్పుతో తన కథ ముగిస్తూ. ఒకరినొకరు తోసుకోకుండా, ఒకరి కాలు మరొకరు తొక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ అతిథులంతా భోజనాల గదిలో ప్రవేశించారు. అక్కడ వారి కోసం బ్రహ్మాండమైన భోజనం ఎదురుచూస్తోంది. భోజనం ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఏటా దాసుడు కోంకోర్డియేవ్ భోజనాన్ని చూస్తూనే గాల్లోకి చేతులు సాచి ఆశ్చర్యంగా తల ఊపుతూ అద్భుతం, ఫాదర్ ఎవుమెనీ, ఇది మనుషుల తరం కాదు, ఇది కేవలం దైవ నైవేద్యం మాత్రమే అని చెప్పడం తన కర్తవ్యంగా భావిస్తాడు. భోజనం నిజంగానే అద్భుతంగా ఉంది. దేశంలోని వృక్ష జంతుజాతులకు సంబంధించిన పదార్థాలన్నీ బల్లమీద పేర్చబడి ఉన్నాయి. ఒక్కటి తప్ప, సారాయి. సారాయి తత్సంబంధిత పానీయాలు మాత్రం లేవు. తన భర్త నాశనానికి కారణమైన మద్యం, పేక, ఈ రెండింటినీ ఎప్పుడూ తన ఇంటి ఆవరణలోకి కూడా రానివ్వనని ల్యూబోవ్ పెట్రోవ్నా శపథం చేసింది. బల్లమీద కేవలం నూనె, వెనిగర్ సీసాలు మాత్రమే పేర్చబడి ఉన్నాయి. మద్యానికి బానిసైన వ్యక్తి యొక్క అతిథులకు ఇదంతా ఎగతాళి చేస్తున్నట్టు, శిక్షిస్తున్నట్టు కనిపించింది. అయ్యా, భోజనాలు మొదలెట్టండి అని ఆ మార్షల్ గారి విధవరాలు బలవంతం చేసింది. మీరు నన్ను ఒక్క విషయానికి క్షమించాలి. నా వద్ద వోడ్కా మాత్రం లేదు. అసలు అతిథులంతా బల్ల వద్దకు చేరి మొహమాటంగా ఒక బజ్జీ ముక్క కొరుకుతారు. కానీ ఎవరికీ తిండి సహించడం లేదు. ఫోర్కుల కదలికలోనూ, పదార్థాలు నమలంలోనూ ఒక నిరాసక్తత కొట్టొచ్చినట్టుగా ఉంది. ఏదో కావాలి, తప్పకుండా ఏదో కావాలి. నాకేదో పోగొట్టుకున్నట్టుగా వెలితిగా ఉంది. మా ఆవిడ ఆ ఇంజనీర్తో లేచిపోయినప్పుడు ఎలా అనిపించిందో అలా ఉంది. నేను తిండి తినలేను అన్నాడు ఒక ధర్మాధికారి రెండవ వానితో. తినడం ప్రారంభించడానికి ముందు చాలాసేపు మార్ఫుట్క్యూ చాలాసేపు జేబు రుమాలు కోసం తన జేబుల్లో వెతుక్కున్నాడు. ఓహ్, నా జేబు రుమాలు బయట నా కోటు జేబులో ఉండిపోయినట్టుంది అని అతను పెద్ద గొంతుకతో అరిచి, నేను దానిని ఇక్కడ వెతుకుతున్నానే అంటూనే ఒక్క అంగలో వసారాలో కోట్లు వేలాడదీసిన జాగాకు వెళ్ళాడు. అతను వసారా నుంచి చెమ్మగిల్లిన కళ్ళతో తిరిగొచ్చి భోజనం మీద ఒక్క పెట్టున దాడి చేశాడు. బొత్తిగా నోరు తడి చేసుకోకుండా ఎలా కతకడం అని అతను ఫాదర్ ఎవమేనీ చెవిలో గుసగుసలాడాడు. ఫాదర్, వసారాలోకి వెళ్ళండి. అక్కడ నా ఫర్ కోటులో ఒక సీసా ఉంది. కానీ జాగ్రత్త, సీసా చప్పుడు రానివ్వకండి. తను లూకాకు చెప్పాల్సిన విషయమేదో ఉందని గుర్తొచ్చిన ఫాదర్ ఎల్మెనీ తొందరగా వసారాలోకి వెళ్ళాడు. ఫాదర్ గారు, ఏకాంతంలో మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ద్యోర్న్యాగిన్ కూడా అతనితో పాటే వెళ్ళాడు. అసలు నేను కొనుక్కున్న ఫర్ కోటు మీరంతా చూడాల్సిందే అని రూమోవ్ కుప్పలుపోయాడు. అసలది 1000 ఖరీదు చేస్తుంది. కానీ నేనెంత పెట్టి కొన్నానో తెలుసా? 250. అంతకంటే కానీ కూడా ఎక్కువియ్యలేదు. మీరు నమ్మరు కానీ. ఇంకొక సందర్భంలో అయితే అతిథులు ఈ ఊకదంపుని విసుక్కునేవారే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ఆశ్చర్యాన్ని ప్రకటించి దానిని నమ్మలేని నిజంగా భావించారు. చివర్లో వాళ్ళంతా గుంపుగా ఆ ఫర్ కోటుని చూడటానికి వసారాలోకి పరిగెత్తారు. చివరికి డాక్టర్ గారి మనిషి 5 ఖాళీ సీసాలు ఎవరికంటా పడకుండా బయటపడేసే వరకు అంతా ఆ కోటుని చూస్తూనే ఉన్నారు. ఉడకబెట్టిన సర్జౌ చేపను వడ్డించినప్పుడు మార్ఫుట్కిన్ గారికి ఒక సిగరెట్టు పెట్టె బగ్గీలో మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి అతను గుర్రాలశాలలోకి పరుగెత్తాడు. ఈ యాత్రలో తను ఒంటరి కాకూడదని, అతను గుర్రాన్ని చూద్దామని, అదే సమయంలో ముచ్చట పడుతున్న దాసుని కూడా తనతో తీసుకెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం
ల్యూబోవ్ పెట్రోవ్నా తన స్టడీ రూంలో కూర్చుని పీటర్స్బర్గ్లో ఉంటున్న తన పాత స్నేహితురాలికి ఈ విధంగా ఉత్తరం రాసింది. ఈరోజు కూడా గతంలో లాగే నా ప్రియమైన భర్త కోసం ప్రార్థనా సమావేశం నిర్వహించాను. నా ఇరుగు పొరుగు వారంతా హాజరయ్యారు. వాళ్ళు సాధారణమైన మొరటు మనుషులు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం అమృతమనుకో. నేను వాళ్ళందరికీ అద్భుతమైన భోజనం పెట్టాను. అయితే గతంలో లాగే చుక్క కూడా మద్యం లేదనుకో. అతను త్రాగుడుకి బానిసై చనిపోయిన దగ్గర్నుంచి నేను మా జిల్లాలో మద్య నిషేధానికి తోడ్పడి తద్వారా అతని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శపథం చేశాను. ఈ మద్య నిషేధానికి ప్రచారం నేను నా ఇంటి నుంచే ప్రారంభించాను. ఫాదర్ ఎన్మెనీ గారు నా చర్యలకు ఎంతో సంతోషించి నాకు వీలైనంత తోడ్పాటునందిస్తానని మాట ఇచ్చారు. అయ్యో బంగారు, వీళ్ళందరికీ నేనంటే ఎంత ప్రేమో తెలిస్తే నువ్వు ముక్కున వేలేసుకుంటావు. జెమ్స్తోవ్ ప్రెసిడెంట్ మార్ఫుట్కిన్ అయితే భోజనం తరువాత నా చేతిని ముద్దాడి చాలాసేపు అలానే పెదవులకు తాకించి ఉంచాడు. తన తలకాయ ఊపుతూ పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాపం ఎంత అభిమానమో. కానీ నోటమాట రాలేదు. ఫాదర్ ఎల్మెనీ గారైతే అదే ఆ చిన్న ముదుసలి నా ప్రక్కనే కూర్చుని ఏదో ఒకటి చెప్తూ పసిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. అతనేం చెప్తున్నాడో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అతని భావాలు నేను తెలుసుకోగలను. ఇక ఆ పోలీస్ కెప్టెన్ గారైతే అదే ఆ అందగాడి గురించి నేను నీకు రాశాను చూడు, అతనే మోకాళ్ళ మీద నా ముందు కూర్చుని తను స్వయంగా రాసిన కవిత్వం. అతను కవి కూడా. చదవడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆ భావోద్వేగాన్ని తట్టుకోలేక పాపం నేల మీద దొర్లిపోయాడు. అంత భారీ మనిషి పాపం అలా ఉద్వేగానికి గురవడం ఎంత నవ్వు తెప్పించిందో నీకు అర్థం అయ్యే ఉంటుంది. అయితే ఒక చిన్న అపశృతి దొర్లిందనుకో. పాపం న్యాయమూర్తుల సంఘం ప్రెసిడెంట్ అలాక్సెకిన్ లేడు, అదే ఆ లావాటి కోపిష్టి మనిషి. అతనికి పాపం హఠాత్తుగా జబ్బు చేసి సోఫా మీద స్పృహ తప్పి పడిపోయాడు. అలాగే 2 గంటల పాటు స్పృహలో లేకుండా ఉండిపోయాడు కూడా. మేమతని మొహాన నీళ్లు చిలకరించాం. పాపం డాక్టర్ ద్యోర్న్యాగిన్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అతను తన ఆస్పత్రి నుంచి ఒక సీసా బ్రాందీ తెచ్చి దానితో రోగి కణతల మీద రుద్దడంతో అతనికి వెంటనే తెలివి వచ్చి మనిషి కదలగలిగాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కొత్త కథ పేరు అల్పజీవి. మహారాజశ్రీ దొరవారి పాదపద్మములకు. నెవిరాజిమోవ్ అనే సాధారణ గుమాస్తా ఈస్టర్ అభినందన లేఖ చిత్తుప్రతి వ్రాస్తున్నాడు. తమరు ఈ పవిత్ర దినాన్నే కాకుండా ఇలాంటివెన్నో దినాలను ఆయురారోగ్య భాగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మీ కుటుంబం అంతా కూడా. కిరోసిన్ తగ్గిపోతున్న కారణంగా దీపం కొడిగట్టి పొగ చిమ్ముతోంది. బల్లమీద నెవిరాజిమోవ్ రాస్తున్న చేతికి దగ్గరగా ఒక బొద్దింక కంగారుగా పరుగు తీస్తోంది. ఆ గదికి 2 గదుల అవతల బంట్రోతు పెరామోవ్ తనకున్న బూట్లలో మంచి వాటిని అప్పటికి 3వసారి తుడుస్తున్నాడు. అతను వాటిని ఎంత బలంగా తుడుస్తున్నాడంటే పరపరమని ఆ బ్రష్ శబ్దాలు, అతని మూలుగులు గది అంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ లుచ్చాగాడికి అంతకంటే నేను రాసేదేముంది అనుకున్నాడు నెవిరాజిమోవ్ మసిబారిన పైకప్పు వంక కళ్ళెత్తి చూస్తూ. పైకప్పు మీద అతనికి ఒక నల్లని వలయం కనిపించింది. దీపపు నీడ. దానికి కొంచెం క్రిందుగా దుమ్ము పట్టిన చూరు. ఇంకాస్త క్రింద ఎప్పుడో నీలం రంగు వేసిన మురికి గోడలు. ఆ క్షణం అతనికి ఆ కార్యాలయం ఎంత పాడుబడ్డదిగా తోచిందంటే అతను కేవలం తన మీద తనే కాకుండా బొద్దింక మీద కూడా జాలిపడ్డాడు. నా పని అయిపోయాక నేను ఇంటికి పోతాను. కానీ పాపం ఈ బొద్దింక జీవితాంతం ఇక్కడే ఉంటుంది అనుకున్నాడు అతను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. అబ్బా, చాలా విసుగ్గా ఉంది. నా బూట్లు తుడుచుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. మరొకసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని అతను మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ బంట్రోతు గదికి చేరాడు. అప్పుడే పెరామోన్ తన బూట్లు తుడుచుకోవడం ముగించాడు.
ఒక చేత్తో బ్రష్ పట్టుకుని రెండో చేత్తో శిలువ వేసుకుంటూ అతను కిటికీ అద్దం దగ్గర నిలబడి వింటున్నాడు. అప్పుడే గంటలు కొడుతున్నారు అన్నాడతను నెవిరాజిమోవ్ వైపు కళ్ళు విప్పార్చి చూస్తూ. నెవిరాజిమోవ్ కూడా కిటికీ అద్దానికి చెవి ఆంచి విన్నాడు. తాజా వసంతగాలితో కలిసి ఈస్టర్ గంటలు మృదుమధురంగా వినిపించాయి. ఘంటారావం, వచ్చేపోయే బల్ల శబ్దాలతో, వాటిని మించి దగ్గరలోని చర్చిలోని ప్రార్థనా గీతాలాపనతోనూ, అన్నిటికంటే మిన్నగా కీచు నవ్వులతోనూ కలిసి కలగాపులగంగా వినవచ్చింది. అబ్బా, ఎంతమంది జనాలో అని నిట్టూర్చాడు నెవిరాజిమోవ్ క్రింద వీధిలో దీపాల కాంతిలో కనిపిస్తున్న మనుషుల నీడలను చూస్తూ. వాళ్ళంతా రాత్రి ప్రార్థనకు వెళుతున్నారు. మన వాళ్ళంతా ఈ పాటికి ఒక చుక్క గొంతులో పోసుకుని వీధుల్లో చక్కర్లు కొడుతూ ఉండి ఉంటారు. అబ్బా, ఎంత హాయిగా నవ్వుకుంటున్నారో, ఎంత గలగలా మాట్లాడుకుంటున్నారో. ఇదిగో ఇలాంటి రోజున కూడా ఇక్కడ పడి ఏడుస్తున్న బుధనష్టపు బ్రతుకు నాది. ప్రతి ఏడూ నాకిదే తద్దినం. మంచి బావుంది. ఈ పని చెయ్యమని మిమ్మల్నెవరూ బలవంతం చెయ్యలేదు కదా. ఇవాళ పని మీ వంతు కూడా కాదు. జస్టుపోవ్ తన బదులు మిమ్మల్ని నియమించుకున్నాడు. వేరే వాళ్ళంతా ఆనందంగా కాలం గడుపుతుంటే తమరు పనికి సిద్ధపడుతున్నారు. అదంతా దురాశ కాదు? నా తలకాయ, అంత దురాశ ఏముంది ఇందులో? నాకతను ఇచ్చింది 2 రూబుళ్ళు, ఇంకా ఒక మెడపట్టి, అంతే. అదంతా దురాశ కాదు బాబు, పేదరికం. మిత్రులతో కలిసి ప్రార్థనకెళ్ళి, అట్నుండటే పార్టీకి వెళ్ళి ఉపవాసం విరమించడం. అబ్బా, ఎంత బావుంటుందో కదా. కొంచెం ఒక గుక్క నోట్లో పోసుకుని కాస్త తిని పడుకోవడం ఎంత హాయో కదా. బల్ల వద్ద కూర్చునేసరికి కాస్త కేక్ ముక్క పొగలు కక్కుతూ, సెమోసాన్, నీ ప్రక్కన ఒక చక్కని చుక్క ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వొక గ్లాసు నోట్లో పోసుకుని ఆమె చుబుకాన్ని ఎత్తి పట్టుకుంటే ఆహా, అది అద్భుతం కాదు. నువ్వు స్వర్గంలో ఉన్నట్టుండదు. ఏహే, నేనంతా చెత్త చేసేశాను. అలా చూడు, ఆ ప్రక్కన ఆ బగ్గీలో పోతున్న వన్నెలాడిని చూడు. నేనేమో ఇక్కడ కూర్చుని బుర్రగోక్కుంటున్నాను. మనకి దక్కేది మనకు దక్కుతుంది. ఇవాన్ డోనిలిచ్ చూస్తుండండి. దేవుని దయ వలన ఒకరోజు మీరు కూడా పదోన్నతి పొంది మీ స్వంత బగ్గీలో ప్రయాణిస్తారు. నేనా? భలే వాడివి తమ్ముడు. సవాలే లేదు. నాదంతా నామమాత్ర అధికారమే. అంతకు మించి నాకు దక్కేదేం లేదు. చచ్చే వరకు ప్రయత్నించినా అంతే. నేనేం పెద్దగా చదువుకోలేదయ్యా. మన జనరల్ గారు కూడా ఏమంత పెద్ద చదువుకోలేదులేండి. అయినా కూడా సర్లే, బావుంది. మన జనరల్ గారు ఆ పదవిలోకి రావడానికి ముందే 100,000 నొక్కేశారు. అంతేకాదు, అతని తీరుతెన్నులు, రూపురేఖా విలాసాలు పూర్తిగా వేరు. ఆ రూపురేఖా విలాసాలు, ప్రవర్తనలో ఎంతో దూరం వెళ్ళడం సాధ్యం కాదు. అంతేకాక నా ఇంటి పేరు చూడు, చెత్త పేరు, నెవిరాజిమోవ్. నిజం చెప్పాలంటే నాది పూర్తిగా దిక్కుమాలిన స్థితి. ఏదో ఒక విధంగా ఇలాగే నెట్టుకెళ్ళాలి, లేదంటే ఉరేసుకు చావాలి. అతను కిటికీ నుంచి దూరంగా వెళ్ళి విసుగ్గా గదిలో పచార్లు చేశాడు. ఘంటారావం మరింత పెద్దదయ్యింది. అది వినడానికి కిటికీ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఘంటారావం స్పష్టమవుతున్న కొద్దీ, బగ్గీల చప్పుడు హోరెత్తుతున్న కొద్దీ, ఆ మురికి గోడలు మరింత మురిగ్గా, మసిబారిన చూరు మరింత నల్లగా, దీపం మరింత పొగచూరినట్టుగా అతనికి తోచసాగింది. గొళ్ళెం పెట్టి ఆఫీస్ మూసి వెళ్ళిపోతే అనే ఆలోచన వచ్చింది నెవిరాజిమోవ్కు. కానీ అలా వెళ్ళిపోవడం కూడా ఏమంత ఆశాజనకంగా తోచలేదతనికి. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఊరంతా తిరిగి ఇంటికి చేరితే ఏముందక్కడ? ఆఫీస్ కంటే మురికి గోడలు, చీకటి గుయ్యారం లాంటి ఇల్లు. ఒకవేళ రోజంతా ఆఫీస్లో సుఖంగా గడిపినా సరే, తరువాత ఇంటికి వెళ్ళాక ఏముంది? అవే బూడిద రంగు మురికి గోడలు, అదే మిగిలిపోయిన పని, అభినందనల ఉత్తరాలు. ఆఫీస్ మధ్యలో నిలబడి నెవిరాజివెలాయి ఆలోచనల్లో మునిగిపోయాడు. ఇంతకంటే మంచి కొత్త జీవితం ఉంటే బాగున్ననే కోరిక అతని గుండెని ముక్కలు చేసింది. ఆ బాధ అతనికి భరించరానిదయ్యింది. ఒక్కసారిగా వీధిలోకి వెళ్ళి ఆనందోత్సాహాలతో ఉన్న ఆ బృందాలతో కలిసి
ఏ సంబరానికైతే గంటలు మోగుతున్నాయో, బగ్గీలు పరిగెడుతున్నాయో, ఆ సంబరాల్లో పాలు పంచుకోవాలనే కోరిక అతనిలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. అతనికి తన చిన్నతనంలోని పండుగ సంబరాలు మళ్ళీ కావాలనిపించింది. బంధువర్గం, తన వారందరి మొహాల్లో సంబరం, తెల్లని వస్త్రం, వెలుగు, వెచ్చదనం. ఇప్పుడే ఆ మహిళ వెళ్ళిన బగ్గీ గురించి, హెడ్ గుమాస్తా వేసుకుని మెరిసిపోతున్న ఓవర్ కోటు గురించి, సెక్రటరీ గారి వక్రం మీద ధగధగలాడుతున్న బంగారు గొలుసు గురించి అతను ఆలోచించాడు. అతని నుంచి వెచ్చటి పడక, చక్కటి బూట్లు, చంకల్లో కన్నాలు లేని చక్కటి యూనిఫారం గురించి కూడా ఆలోచించాడు. అతను ఇవన్నీ ఎందుకు ఆలోచించాడు అంటే అతని వద్ద ఇవేవీ లేవు కనుక. దొంగతనం చేస్తే అనుకున్నాడతను. ఒకవేళ దొంగతనం సులువుగా చెయ్యగలిగినా ఆ సొత్తు దాచడం చాలా కష్టం. అంత దొంగ సొత్తుతో అమెరికాకి పారిపోతారంటారు. కానీ ఆ అమెరికా ఎక్కడుందో ఎవడికి తెలుసు? దొంగతనం చెయ్యడానికి కూడా సరైన తర్ఫీదు, చదువు ఉండాలిలాగుంది. మెల్లగా ఘంటారావం ఆగిపోయింది. బగ్గీల శబ్దం దూరమయ్యింది. పెరామౌ దగ్గు మాత్రం వినిపిస్తోంది. అతని నిస్పృహ, కోపం అంతకంతకు పెరగసాగాయి. ఆఫీసులో గడియారం 12:30 గంటలు కొట్టింది. నేనొక రహస్య నివేదిక తయారు చేస్తే ప్రోష్కిన్ అలాగే చేసి తొందరగా పైకెదిగాడు. నెవిరాజిమోవ్ తన బల్ల దగ్గర కూర్చుని ఆలోచించసాగాడు. కిరోసిన్ పూర్తిగా తగ్గిపోయిన దీపం భగభగ మండుతూ ఆరిపోతానని బెదిరిస్తున్నట్టుగా ఉంది. బొద్దింక బల్లమీద అటూ ఇటూ పరుగులు పెడుతూనే ఉంది. దానికి విశ్రాంతికి జాగా దొరికినట్టు లేదు. రహస్య నివేదిక పంపడం సులువే, కానీ దానిని తయారు చేయడం ఎలా? ముందుగా నేను పుల్లలు పెట్టడం, ప్రేరేపించడం లాంటివి చెయ్యాలే. ప్రోష్కిన్ అలాగే చేశాడు. కానీ నాకు అవేవీ చేతకాదే. నేనేదైనా నివేదిక తయారు చేస్తే ముందు నేనే సమస్యలో ఇరుక్కుంటాను. అసలు నేనే ఒక గాడిదను, దౌర్భాగ్యుడిని. తనున్న దిక్కుమాలిన పరిస్థితి నుంచి తప్పించుకునే మార్గం కోసం బుర్ర పగలగొట్టుకుంటూ నెవరాజిమోవ్ తను తయారు చేసిన నివేదిక వైపు చూశాడు. ఆ ఉత్తరం తను జీవితాంతం ఎవరికైతే భయపడుతున్నాడో, ఎవరినైతే ద్వేషిస్తున్నాడో అతన్ని ఉద్దేశించి రాయబడింది. ఆ వ్యక్తి నుంచి ఇప్పుడు తనకొస్తున్న 16 రూబుళ్లకు బదులు 18 రూబుళ్లు సంపాదించడానికి గత 10 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దురదృష్టం కొద్దీ తన కంటి మీద ప్రాకడానికి ప్రయత్నిస్తున్న బొద్దింకను ఉద్దేశించి, దిక్కుమాలిన దానా, నీకు నేను ఎగరడం నేర్పుతానుండు అంటూ అతను అరచేత్తో దాన్ని ఒక్క చరుపు చరిచాడు. బొద్దింక వెల్లకిలా పడి కాళ్లను కొట్టుకుంది. నెవిరాజిమోవ్ దాని ఒక కాలిని పట్టుకుని తీసి మండుతున్న దీపంలోకి విసిరేశాడు. దీపం భగ్గున మండి చిటపటలాడింది. ఇప్పుడు నెవిరాజిమోవ్ గుండెమంట చల్లారింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాం. శ్రీ ఛానల్లో ధారావాహిక పుస్తక పఠనాన్ని వింటున్నందుకు ధన్యవాదములు.